మేబీ సూపర్ పాడ్స్ డ్యూటో ఈ బడ్స్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది. మీరు కొనాలనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి కొనండి. అండ్ దీంట్లో ఈ వీడియోలో మనం ఇప్పుడు అన్బాక్సింగ్, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ కొన్ని కంక్లూజన్స్ ఇవ్వబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్నిగా చూడండి. అండ్ మనకు బాక్స్ పైన చూసుకుంటే మీకు స్పెసిఫికేషన్స్, ప్రైస్ అవన్నీ ఉంటాయి. ఇది ఇండియన్ మేడ్ బ్రాండ్ అండ్ మన హైదరాబాద్లో, తెలంగాణలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం బాక్స్ ఓపెన్ చేసుకొని చూస్తే బాక్స్లో మనకు ఇయర్ బడ్స్తో పాటు యూజర్ మాన్యువల్ అండ్ అదే కాకుండా మనకు ఇయర్ టిప్స్ అనేది ఇచ్చారు అండ్ యూఎస్బి ఛార్జర్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇందులో మనకు ఇయర్ టిప్స్ అనేది ఒక 2 pairs ఇచ్చారు. సో మనకు ఈ కంఫర్ట్ సైజ్ అనేది ఏది ఫిట్ అవుతుందో అది యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అండ్ అదే కాకుండా యూఎస్బి వచ్చేసి మనకు టైప్ సి ఛార్జర్, ఇది మనకు వేరే ఏ అడాప్టర్ కైనా పెట్టుకొని మనం ఇయర్ బడ్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఛార్జ్ యొక్క పిన్ పాయింట్ ఉంది కదా, ఇది చాలా టైట్గా పట్టుకుంటుంది. సో ఇది మనకు ఈజీగా ఛార్జర్ నుంచి కింద పడకుండా ఇది ఒకటి సపోర్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకు నెక్స్ట్ మనం యూజర్ మాన్యువల్లో చూసుకుంటే కంప్లీట్గా మనం ఇయర్ బడ్స్ అనేది ఏ విధంగా వాడుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి మాన్యువల్లో ఉంటుంది. మీకు కనిపిస్తున్న క్యూఆర్ కార్డ్ చూశారు కదా, ఇది మనకు క్యూఆర్ కార్డ్ స్కాన్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా కూడా ఇయర్ బడ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు ఇయర్ బడ్స్ కేస్ ఈ కలర్లో మనం చూస్ చేసాము, ఎందుకంటే కొంచెం కొత్త కలర్ అనిపించింది, చూస్ చేశాను. సో ఇది మనకు మెయిన్గా లేడీస్కి బాగా నచ్చుతుంది ఈ కలర్. అండ్ బడ్స్ చూడడానికి చాలా బాగుంది డిజైన్ పరంగా కానీ. సో మనకు కింద ఒక 4 ఇండికేటర్స్ లైట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కేస్ యొక్క ఛార్జింగ్ ఎంత ఉందనేది అందులో చూసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకు ఇందులో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనం మొబైల్ తీసుకొని డైరెక్ట్గా బ్లూటూత్ ఆన్ చేసుకొని డైరెక్ట్ మనకు మివి సూపర్ పాడ్స్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. సో ఆప్షన్లో మనకు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం మన ఇయర్ బడ్స్ని మొబైల్తో పేర్ చేసుకోవాలి. సో ఇది ఒక డైరెక్ట్ ఆప్షన్ అనేది వీళ్ళు ఇందులో ఇయర్ బడ్స్లో ఇచ్చారు. ఇది కాకుండా మనము యాప్ ద్వారా గిట్ట చేసుకోవచ్చు. దానికోసం మనం మొబైల్లో ప్లేస్టోర్లో, ఇది గూగుల్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లో ఉంటుంది, ప్లేస్టోర్లోకి వెళ్ళి మివి ఆడియో అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందులో మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకు మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, దాని ద్వారా మనం ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని మన ఇయర్ బడ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు డిస్ప్లేలో చూపిస్తున్న ఈ విధంగా ఒకసారి చూడండి. సో మనకు డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నాక యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇందులో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఈ యాప్లో ఉంటుంది. సో ఇయర్ బడ్స్ని టోటల్గా ఈ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటి మనకు క్లియర్గా చెప్తాను. మీకు అక్కడ చూపిస్తున్నది వచ్చేసి ఈక్వలైజర్స్. సో మనకు మెయిన్గా ఇయర్ బడ్స్ హైలైట్ చేస్తుంది డ్యూయల్ డ్రైవర్స్, ఒకటి బాస్, ఒకటి వచ్చేసి ట్విట్టర్, ఈ 2 ఉంటున్నాయి. సో ఇందులో మనకు ఇక్కడ కస్టమైజబుల్ ఈక్వలైజర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, లేదా ఇన్బిల్ట్ గా మీకు నచ్చినవి కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందిగా, అది వచ్చేసి మనకు వాల్యూమ్ బూస్టప్. అండ్ కింద వచ్చేసి గేమింగ్ పరంగా మాట్లాడుకుంటే లేటెన్సీ వచ్చేసి 50 milliseconds ఇచ్చారు. అండ్ అదే కాకుండా ఇందులో మనకు సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తే యాప్ యొక్క అప్డేట్ గానీ, ఇయర్ బడ్స్ యొక్క అప్డేట్ గానీ ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం ఉంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఇందులో మనం చూసుకుంటే టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ లో మనకు ఇయర్ బడ్స్ లో మనకు టచ్ కంట్రోల్స్ ఇస్తున్నాడు. సో ఈ టచ్ కంట్రోల్స్ లో మనం ఏ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎప్పుడైనా మ్యూజిక్ ప్లే చేస్తున్నాం అనుకోండి, సింగిల్ ట్యాప్ లెఫ్ట్ ఇయర్ బడ్ లేదా రైట్ ఇయర్ బడ్ టచ్ చేస్తే పాస్ అవుతుంది. అదే కాకుండా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాం కదా, లెఫ్ట్ ఇయర్ బడ్స్ కంటిన్యూగా టచ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డౌన్ అవుతుంది, రైట్ ఇయర్ బడ్ టచ్ చేసి పట్టుకుంటే కంటిన్యూగా వాల్యూమ్ అప్ అవుతుంది. సో మనకు ఇయర్ బడ్స్ ని వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ మనకు డబల్ ట్యాప్ చేస్తే, రైట్ ఇయర్ బడ్ డబల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ చేంజ్ అవుతుంది, అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ డబల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ఆడియోకి వెళ్ళిపోతుంది. అదే కాకుండా రైట్ ఇయర్ బడ్ లో ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు గూగుల్ అండ్ సిరి 2 యాక్టివేట్ అవుతుంది. సో వాయిస్ కమాండ్ గిట్ట ఇవ్వచ్చు. సో మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు కంట్రోల్స్ అనేది ఇయర్ బడ్స్ లో ఉన్నాయి. మనకు ఇందులో గేమింగ్ మోడ్ ఆన్ చేసుకోవాలంటే లెఫ్ట్ ఇయర్ బడ్ ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా గేమింగ్ మోడ్ లేదా మ్యూజిక్ మోడ్ కి ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది. ఇందులో మరొక ఫీచర్ మనం చెప్పుకోవాల్సింది ఫైండ్ మై ఇయర్ బడ్స్. సో ఇది ఎలా
పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనకు లైవ్గా మనకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫైండ్ మై ఇయర్బడ్స్లో లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్బడ్ ఏదైనా మిస్ అయినా కానీ మనము పైన ఫైండ్ మై ఇయర్బడ్స్ ట్యాప్ చేస్తే మనకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. సో మీరు వింటున్నారు కదా ఈ విధంగా. దీని ద్వారా మనము ఇయర్బడ్స్ని ఎక్కడున్నా ఫైండ్ చేసుకోవచ్చు. కాల్స్ విషయానికి వస్తే మనకు కరెంట్ కాల్ మాట్లాడుతుండగా వేరే థర్డ్ పార్టీ కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ లెఫ్ట్ ఆర్ ఇయర్బడ్ టచ్ చేస్తే కరెంట్ కాల్ని రెజ్యూమ్లో పెట్టి థర్డ్ పార్టీ కాల్ని కనెక్ట్ అవుతుంది. అదే డబుల్ ట్యాప్ చేస్తే కరెంట్ కాల్ని కట్ చేసి థర్డ్ పార్టీ కాల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్యాప్ చేసి అలాగే పట్టుకుంటే 2 కాల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్బడ్స్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ప్లే బ్యాక్ అవర్స్ వచ్చేసి మనకు 50 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకు ANC నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో మనం అవతల వాళ్ళతో కాల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకు మన వాయిస్ క్లియర్గా వాళ్ళకు వినిపిస్తుంది. సో మనకు మెయిన్గా వీళ్ళు ఇందులో హైలైట్ చేస్తుంది ఏంటంటే డ్యువల్ డ్రైవర్స్. అందులో ఒక డ్రైవర్ వచ్చేసి 13mm డ్రైవర్స్, ఇది మనకు బేస్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి 6mm డ్రైవర్స్, ఇది ట్వీటర్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు 3D సౌండ్స్ సపోర్ట్ గిటా ఉంటుంది, స్పెషల్ ఆడియో గిటా మీరు వినొచ్చు. సో ఇవన్నీ నేను టెస్ట్ చేశాను, ఇవైతే చాలా బాగుంది. కానీ హై సౌండ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఇది నచ్చకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇయర్కి ఇది బెస్ట్ సౌండ్. ఇది నేను ఇది ఒకటి చెప్పగలుగుతాను, హై సౌండ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ సౌండ్ క్వాలిటీ గిట చాలా బాగుంది. ఇందులో ఇంకోటి చెప్పాలి, ప్రీమియం ఇయర్ బడ్స్ వాడుతున్న వాళ్ళకు దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఆ రేంజ్ రీచ్ కాకపోవచ్చు. కానీ నార్మల్గా అయితే ఈ సౌండ్ క్వాలిటీ అయితే మన ఇయర్స్కి ఎఫెక్ట్ కాకుండా చాలా బాగానే ఉంది. సౌండ్ ఆడియో క్వాలిటీ గిట మనకు బేస్ అండ్ ట్రెబుల్స్ అండ్ 3D సౌండ్ కానీ స్పెషల్ ఆడియో కానీ ఇది క్లియర్గా మనకు ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు ఇయర్ బడ్స్ అనేది మన ఇయర్లో కంఫర్ట్గా ఫిట్ అవుతుంది. సో ఇలాంటి ఇబ్బంది అనేది మనకు ఫీల్ అవ్వము. ఇదొకటి గిట మనం నోటీస్ చేయొచ్చు. ఫైనల్గా మన కంక్లూషన్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయలేదు, రివ్యూ చేయడానికే. ఇది మనకు ఈ ప్రైస్లో ఈ సౌండ్ హ్యాపీగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో మెయిన్గా మనం చూస్ చేసిన కలర్ డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. మెయిన్గా ఈ కలర్ మాత్రం లేడీస్కి మాత్రం నెక్స్ట్ లెవెల్లో నచ్చుతుంది. మీరు ఈ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనవచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్లియర్గా కమెంట్లో పెట్టండి. అదే కాకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఓకే చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. ఇంతటితో వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.